మామూలుగా విమానాలు అనుకున్న టైంకి బయలుదేరే ముంగట కొన్నిసార్లు వాతావరణం మంచిగా లేక ఎగురవు, ఇంకొన్నిసార్లనేమో ఏసీ పనిచేస్తలేదని, ఇంజన్ల రిపేర్ ఉందని వాటిని సగబెట్టేదాకా కదలనే కదలవు. విమానాలల్లో ఎక్కువ ఎక్కి తిరిగేటోళ్లకు ఇవన్నీ బాగా అనుభవమే ఉంటుంది. కానీ సూరత్ కాడ వాతావరణం కాదు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ కాదు కాదు పిట్టలు కాదు, వానలు కాదు, తేనెటీగలు విమానాన్ని ఎగరకుంటే వేసినాయి అంటే నమ్ముతారా వల్ల? అరే నమ్మకుంటే గీ ముచ్చట చూడిపోరే. వారిని ఎయిర్ బస్సులు ఎర్ర బస్సుల కంటే అటేట్ అవుతున్నాయి కదా. ఆర్సీబీ విజయోత్సవ సంబరాలకు వచ్చినట్టే తేనెటీగల గుంపు అమాతం వచ్చి సూరత్ నుంచి జైపూర్ పోయే విమానం రెక్కల మీద మకామేసిన. ఇట్లా ప్యాసింజర్లు ఎక్కడోళ్ళు అక్కడ కూసున్నాక బ్యాగులు సూట్ కేసులు పెట్టేటోళ్ళు రెక్కల మీద తేనెటీగల గుంపు వచ్చి వాలింది ఎరకబట్టిరు. ఇదేమన్నా పూలతోట అనుకున్నాయా ఎట్లా? ఫుల్గా వెకేషన్ పోదామని ఎక్కినట్టే ఎక్కినాయి కదా. విమానం రన్వే మీదకి వెళ్ళి ఎగ్జిట్ అయ్యే ముంగట మీ స్పెషల్ ఎంట్రీ ఏందే అని ఇక సిబ్బందులు తిట్టుకొని ఇబ్బంది పడ్డారు. టికెట్ లేని ప్యాసింజర్లు వచ్చినట్టు విమానం రెక్కల మీద వాళ్తే ఎట్లా అని అయితే అప్పటికప్పుడు ఈగల కింద పొగబెట్టిరు. ఇక పొగబెట్టినాక కూడా పోకుండా దగా చేసిన ఈ తేనెటీగలు ఊరిని విమానాన్ని జిడ్డు లెక్కనే వాటిని ఏందివి, వీటికి విమానం ఎక్కాలని గింతగానం కాయిసేందుకు అని ఫీల్ అయిపోయి చక్కగా ఎయిర్పోర్ట్లో ఉన్న ఫైర్ ఇంజన్ వాళ్ళని పిలిచిరు. వాళ్ళు ఫైర్ ఇంజన్ వేసుకొని వచ్చి పైపులతోటి ప్రెషర్ నీళ్లు కొట్టిరు. దెబ్బకే ఎటు పోయినాయి. ఇక తేనెటీగలన్నీ మొత్తం పోయినాక గంటసేపు ఆలస్యంగా 4:30కు బయలుదేరే విమానం 5:30కు బయలుదేరింది. ఇక నయం రెక్కల మీదనే వాళ్ళని డోర్ తీసున్నది కదా అని సీదా లోపలికి పోయి ప్యాసింజర్ల మీద వాలలే.